Hello everyone, welcome to the Dynamic Govt Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 జనవరి 8వ తారీఖు నాటి కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే ఇవాళ రావడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 32 అర్జున అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి అంటే జీవాంజీ దీప్తి మరియు జ్యోతి యువరాజు గారు. అయితే ఈ జీవాంజీ దీప్తి గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవారండి. ఈమె ఒక పారా అథ్లెట్ అన్నమాట. పారా అథ్లెట్ ఈ జీవాంజీ దీప్తి గారు. జ్యోతి ఎర్రాజీ ఈమె తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందినవారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందినవారండి. ఈమె వచ్చేసి అథ్లెట్. ఈమె పారా అథ్లెట్, ఈమె అథ్లెట్. అయితే వీళ్ళు సాధించిన విజయాలకు గుర్తింపుగాను ఈ 2024 అర్జున అవార్డుకు ఎంపిక అవడం అనేది జరిగింది. అయితే ఈ జీవాంజీ దీప్తి గారి గురించి తెలుసుకుంటానండి. జీవాంజీ దీప్తి గారు 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో 400 మీటర్ల T20 కేటగిరీలో కాంస్య పథకం గెలిచారు. అంతేకాకుండా 2024 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించారు. 2023 హంగ్జో పారా ఆసియా క్రీడలో కూడా ఈమె స్వర్ణం సాధించారు. అంటే 3 స్వర్ణాలు ఇక్కడ సాధించడం అనేది ఈమె జరిగిందండి. సో అందువల్ల వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జ్యోతి యువరాజు గారు. ఈమె వచ్చేసి అథ్లెట్ అండి. ఈమె 2023 హంగ్జో ఆసియా క్రీడల్లో రజత పథకం, 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణం మరియు 200 మీటర్ల హార్డిల్స్లో రజత పథకం సాధించింది. అంతేకాకుండా 2023 ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లో 60 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణం సాధించింది. అంతేకాకుండా 2024 ఇదే ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లో ఇదే 60 మీటర్ల హార్డిల్స్లో ఈమె రజత పథకం అనేది సాధించారు. అయితే మనం ఇప్పుడు ఈ అర్జున అవార్డు గురించి తెలుసుకుందామండి. అర్జున అవార్డు యొక్క స్థాపన చూసుకుంటే 1961లో స్థాపించారు. దీని యొక్క ప్రైజ్ మనీ అండి 15 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. అయితే ఈ అర్జున అవార్డులు ఏ కేటగిరీ ఏ ఆటలలో ఇస్తారయ్యా అంటే ఒలింపిక్స్ గేమ్స్లో కానీ, ఆసియా క్రీడల్లో కానీ, కామన్వెల్త్ గేమ్లో కానీ, ప్రపంచ కప్లో కానీ, ప్రపంచ ఛాంపియన్షిప్ విభాగాలు మరియు క్రికెట్, స్వదేశీ ఆటలు, శారీరకంగా ఛాలెంజర్ గేమ్స్ ఉంటాయి కదా, సో వీటన్నింటిలో పాల్గొని మెడల్ సాధించిన వారికి గౌరవార్థంగా ఈ అర్జున అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లో ఉత్తమ డ్రామా చిత్రం అవార్డు ఏ సినిమాకు వచ్చింది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2025 గోల్డెన్ గ్లోబ్స్ అనేది ఇటీవల ప్రకటించడం జరిగింది. దానిలో ఉత్తమ డ్రామా చిత్రం అవార్డు ఎవరికి వచ్చింది అంటే బెస్ట్ ఫిల్మ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ద బ్రూటలిస్ట్ అనే సినిమాకు బెస్ట్ పిక్చర్ అవార్డుకు ఎంపిక అవ్వడం అనేది జరిగింది. అయితే ఇది బెస్ట్ పిక్చర్ కాక బెస్ట్ డైరెక్టర్ కూడా ఇదే సినిమా తీసిన బ్రాడీ కార్బెట్ గారికి రావడం జరిగింది. బ్రాడీ కార్బెట్ గారికి బెస్ట్ డైరెక్షన్ అవార్డు కూడా వచ్చిందండి. ఉత్తమ పురుషుల అవార్డు వచ్చేసి ఆడ్రియన్ బ్రాడీ. బెస్ట్ మేల్ యాక్టర్ వచ్చేసి ఆడ్రియన్ బ్రాడీ కాక బెస్ట్ ఫీమేల్ యాక్టర్ వచ్చేసి ఫెర్నాండా టొర్రెస్. అయితే ఉత్తమ టీవీ సీరియల్ కూడా ఇక్కడ అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఉత్తమ టీవీ సీరియల్లో షగున్ ఎంపిక అవ్వడం జరిగింది. అయితే ఉత్తమ పిక్చర్ వచ్చేసి ద బ్రూటలిస్ట్ కాక ఉత్తమ టీవీ సీరియల్ షగున్ ఎంపికయింది. అయితే దీంట్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి ఎల్ మాల్ ఎంపిక అవ్వడం జరిగింది. అయితే ఈ గోల్డెన్ గ్లోబ్ గురించి తెలుసుకుంటారండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1944లో స్థాపించారు. అయితే లాస్ ఏంజల్స్లోని 20వ సెంచరీ ఫాక్స్ స్టూడియోలో ఈ మొదటి ఎడిషన్ అనేది జరిగింది.
అయితే ప్రజెంట్ ఈ 2025లో జనవరి 6వ తారీఖున 82వ ఎడిషన్ కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9.5% వాటాను ఏ బ్యాంకులలో కొనుగోలు చేయడానికి ఆర్బీఐ ఇటీవల అనుమతి పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, ఈ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 9.5% వాటాను కొనుగోలు చేయడానికి ఇటీవల ఆర్బీఐ యొక్క అనుమతి అనేది పొందిందన్నమాట. అయితే ఈ ఒప్పందం ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 1 సంవత్సరం లోపు ఈ వాటాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొనుగోలు చేయకపోతే ఆ ఒప్పందం అనేది రద్దయిపోతుంది. అయితే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి తెలుసుకుంటానండి. దీని యొక్క స్థాపన 1994లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంటుంది. అయితే ప్రజెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చైర్మన్ అతాను చక్రవర్తి గారు ప్రజెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చైర్మన్ కాక ఎండి వచ్చేసి శశిధర్ జగదీశన్ వచ్చేసి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎండి. నెక్స్ట్ క్వశ్చన్, కాస్మస్ కోఆపరేటివ్ బ్యాంకులో ఏ బ్యాంకు విలీనానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. అయితే ఈ కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనేది నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకుల స్వచ్ఛంద విలీనానికి ఇటీవల ఆర్బీఐ ఆమోదం అనేది లభించింది. అయితే ఈ కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క స్థాపన చూసుకుంటానండి. దీని యొక్క స్థాపన 1906వ సంవత్సరంలో దీని యొక్క స్థాపించారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని పూణేలో ఉంటుంది. ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ మిలింద్ కాలే చైర్మన్ కాక ఎండి మరియు సిఇఓ వచ్చేసి సుహాస్ గోఖలే ఎండి మరియు సిఇఓ. చైర్మన్ వచ్చేసి మిలింద్ కాలే, ప్రధాన కార్యాలయం పూణే, దీని యొక్క స్థాపన 1906. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ మీరట్ మధ్య నడిచే నమో భారత్ ఆర్ఆర్టీఎస్ మెట్రో సర్వీస్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు. అయితే ఈ ఆర్ఆర్టీఎస్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్. ఓకే, ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. అయితే దీనిని ప్రారంభించింది నరేంద్ర మోదీ గారు. అయితే ఇక్కడ చూడండి, అశ్విని వైష్ణవ్ గారు, ఈయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి. ఓకే, కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరయ్యా అంటే అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 రూరల్ ఇండియా ఫెస్టివల్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించారు. అయితే ఈ రూరల్ ఇండియా ఫెస్టివల్ అనేది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 4వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరుగుతుంది. దీని యొక్క థీమ్ చూడండి, బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ డెవలప్డ్ ఇండియా 2047. బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ డెవలప్డ్ ఇండియా 2047 అనే థీమ్తో ఈ రూరల్ ఇండియా ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఫెస్టివల్లో పాల్గొన్నవారు ఫోటోలు చూడండి, కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు, నాబార్డ్ యొక్క చైర్మన్ వచ్చేసి షాజీ కేవీ గారు మరియు ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి మరియు అధికార లిబరల్ పార్టీ అధ్యక్షుడి పదవికి కూడా రాజీనామా చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కెనడా దేశం యొక్క ప్రధానమంత్రి అయిన జస్టిన్ ట్రూడో ఆయన ప్రధాన పదవి మరియు ఆయన యొక్క పార్టీ యొక్క అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయడం అనేది జరుగుతుంది. అయితే కొత్త పార్టీ నాయకుడు ఎన్నికయ్యే వరకు ఆయనే ఈ ప్రధాని పదవిలో కొనసాగుతారు. అయితే ఈ కెనడా దేశం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. కెనడా దేశం యొక్క రాజధాని ఒట్టావా కాక కరెన్సీ కెనడియన్ డాలర్. అయితే
కెనడా గురించి 3 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి. వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా ఈ కెనడా దేశం ఉంది. రెండవ అతిపెద్ద దేశం అండి కెనడా దేశం. సెకండ్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత పొడవైన తీరరేఖ ఉన్న దేశం ఏమిటయ్యా అంటే ఇదే కెనడా దేశం. ఓకే, తీరరేఖ అతిపెద్ద తీరరేఖ గల దేశం ఈ కెనడా దేశం. మూడోది ప్రపంచంలో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల దేశం ఏమిటయ్యా అంటే కెనడా మరియు యుఎస్ఏ మధ్య ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల దేశాలు కెనడా మరియు యుఎస్ఏల మధ్య ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కువైట్ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ ఎవరికి లభించింది? ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అది ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు. మనం ఇక్కడ ఫోటోలో చూడవచ్చు. అయితే కువైట్ యొక్క రాజు అయిన షేక్ మోషల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సభా చేతుల మీదుగా 2024 డిసెంబర్ 22వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఆ టైంలోనే డిసెంబర్ 21 మరియు 22 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా కువైట్ దేశంలో కూడా పర్యటన జరిగిందండి. ఆ దేశంలోనే ఈ డిసెంబర్ 22వ తారీఖున ఈ అవార్డును అందుకున్నారు. కువైట్ యొక్క రాజధాని కువైట్ సిటీ కాగా కరెన్సీ కువైటీ దినార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎస్ జయశంకర్ గారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డు అనేది పబ్లిక్ లీడర్షిప్ విభాగంలో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈయనకు ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ అవార్డును ప్రదానం చేయడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డు ఏ రంగంలో ఈయనకు ఇచ్చారయ్యా అంటే ప్రజానాయకత్వంలో చేసిన విశిష్ట కృషికి గాను ఈ జయశంకర్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. అయితే ఈ సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క స్థాపన అండి 1932లో జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. సో ముంబైలో దీన్ని స్థాపించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలోని న్యూ జెర్సీలో నిర్వహించిన మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని ఎవరు అందుకున్నారు? సో అమెరికాలోని న్యూ జెర్సీలో నిర్వహించిన మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కాట్లిన్ శాండ్రా నీల్. ఈమె పూర్వ చెన్నైలో ఉండేవారండి. సో ఇప్పుడు అమెరికా వలస వెళ్ళి అక్కడ స్థిరపడిపోవడం జరిగింది. సో చెన్నైకు చెందినవారు కాట్లిన్ శాండ్రా నీల్. ఇక్కడ మొత్తం 3 పోటీలు నిర్వహించారు. ఒకటి మిస్ ఇండియా యుఎస్ఏ కాక రెండోది మిసెస్ ఇండియా యుఎస్ఏ, మూడోది మిస్ టీన్ యుఎస్ఏ. దీంట్లో మిస్ ఇండియా యుఎస్ఏ వచ్చేసి కాట్లిన్ శాండ్రా నీల్ కాక మిసెస్ ఇండియా యుఎస్ఏ వచ్చేసి సంస్కృతి శర్మ. ఈమె మిసెస్ ఇండియా యుఎస్ఏ. ఓకే, మిసెస్ ఇండియా యుఎస్ఏ వచ్చేసి సంస్కృతి శర్మ కాక మిస్ టీన్ యుఎస్ఏ వచ్చేసి అర్షిత కాట్పాలియో. అర్షిత కాట్పాలియో ఈమె మిస్ టీన్ యుఎస్ఏగా నిలిచారు. సో ఫ్రెండ్స్, ఇదండి మన జనవరి 8వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. సో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.